अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना सलाती व नुसुकी व महयाय व ममाती लिल्लाहि रब्बिल आलमीन ला शरीका लहु व बिज़ालिका उमिरतु व अना मिनल मुस्लिमीन सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీయుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈరోజు నేను మీ ముందు కుర్బానికి సంబంధించి, బలిదానానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. సోదర మహాశైలారా, ఇస్లాం ధర్మంలో రెండు ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఒకటి ఈదుల్ ఫితర్, రెండవది ఈదుల్ జుహా. ఈదుల్ జుహా దీనికే బక్రీద్ అని కూడా చెబుతారు. అల్హమ్దులిల్లా మనం అందరము జిల్హజ్జా మాసంలోకి ప్రవేశించాము. ఇన్షా అల్లా 7వ తేదీ బక్రీద్, కుర్బానీ, ఈదుల్ జుహా మనము చేసుకోబోతున్నాము ఇన్షా అల్లా, దైవచిత్తం అయితే. మరి సోదర మహాశలరా, ఈ కుర్బానీకి సంబంధించి కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహచరులు ప్రవక్త గారిని కుర్బానీ ఏమిటి అని అడగడం జరిగింది. అప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇది మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క సున్నతు, సాంప్రదాయం అని చెప్పడం జరిగింది. మరి సోదర మహాశరా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క సున్నత్ సాంప్రదాయం ఏదైతే ఉందో మనకు కూడా వాజిబ్ విధి చేయడం జరిగింది. మరి ఎవరైతే యవ్వనంలో స్థితిపరులు, బుద్ధిమంతులు, మేజర్ అయి ఉంటారో, ప్రయాణంలో ఉండరో, స్థానికంగా ఉంటారో, మరి ఎవరైతే నిసాబే జకాత్ అంటే రంజాను మాసంలో ఎవరైతే జకాత్ అర్హత కలిగి ఉంటారో అటువంటి వారందరిపైన కుర్బానీ చేయడం వాజిబ్గా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, జకాత్ తీయాలి అంటే ఆ జకాత్ సొమ్ము మన వద్ద 12 మాసాలు మన వద్ద ఉండాలి, మన ఆధీనంలో ఉండాలి. కానీ కుర్బానీ కోసము 12 మాసాలు అనే నిబంధన అనేది ఏమీ లేదు. ఒక వారం రోజుల ముందు 7.5 తులాల బంగారు విలువ గాని, లేదా 52 తులాల వెండికి సమానమైన విలువ ధనం మన దగ్గర ఒక వారం గాని, 2 రోజులు గాని, 3 రోజులు గాని అయినప్పటికీ మన పైన కుర్బానీ వాజిబ్ అవుతుంది. మేజర్ అయినటువంటి ఆడపిల్లలు గాని, దాదాపు 12-13 సంవత్సరాల వయస్సు, అదే విధంగా మగ పిల్లవాడు బుద్ధిమంతుడు, తెలివిమంతుడు, తన పనులు తాను చేసుకోగలే కనీసం 15 సంవత్సరాలు వయస్సు కలిగిన పిల్లవాని తరపు నుంచి కూడా ఒకవేళ ధనవంతుడైతే కుర్బానీ ఇవ్వవలసి ఉంటుంది. అదే విధంగా ఈదుల్ జుహా నమాజ్ తరువాత కుర్బానీ ఇవ్వవలసి ఉంటుంది. పండగకు ముందు, నమాజ్కు ముందు ఏదైతే కుర్బానీ ఇవ్వడం జరుగుతుందో అది నెరవేరదు, కాబట్టి తిరిగి చేయవలసి ఉంటుంది. అంటే ఈదుల్ జుహా నమాజ్ అయిన తర్వాత చేయాలి. అదే విధంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరైతే స్తోమత ఉండి కూడా కుర్బానీ ఇవ్వరో వారు మా ఈద్గాకు రావలసిన అవసరం లేదని తెలియజేయడం జరిగింది. అంటే స్థితిపరులు ఎవరైతే ఉన్నారో దేవుని మార్గంలో సంతోషంతో, దేవుని యొక్క అనుగ్రహం పొందే ఉద్దేశంతో కుర్బానీ ఇవ్వాలని, ఆ కుర్బానీ ఇచ్చిన మాంసాన్ని 3 భాగాలు చేయాలని, ఒక భాగము బంధుమిత్రులకు, ఒక భాగము పేదవారికి, ఒక భాగము తన కుటుంబం కొరకు ఉంచుకోవచ్చు. మరి మనము ఈ భారతదేశంలో ప్లూరల్ సమాజంలో ఉన్నాము కాబట్టి మన ఇరుగు పొరుగులో, మన స్నేహితులలో ముస్లిమేతరులు కూడా ఉండేదానికి అవకాశం. ఆ పండితుల అభిప్రాయం ఏమిటి అంటే, మా కుటుంబానికి సంబంధించిన 3వ భాగం ఏదైతే ఉందో మన మిత్రులకు, దేశవాసులకు ఇవ్వవచ్చు అని ధర్మవేత్తలు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశలరా, ఈ కుర్బానీ ఏదైతే ఉందో ఇది ఎందుకు చేయాలి అని మనం ఆలోచించినట్లయితే దీనికి చాలా పెద్ద గొప్ప కారణము ఉంది. మనిషిలో త్యాగ భావన జనించాలి. అందుకోసము ఎవరైతే కుర్బానీ ఇస్తారో ఆ కుర్బానీ పశువు యొక్క రక్తపు చుక్క భూమిపై పడక ముందే దేవుని వద్ద అంగీకరించబడుతుందని, ఆమోదించబడుతుందని, ఏ విధంగానైతే ఒక మనిషి ప్రాణానికి బదులుగా
మనిషి యొక్క రక్తానికి అవయవాలకు బదులుగా ఆ పశువును దైవ మార్గంలో తనను తాను సమర్పించినట్లుగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాలోని 10 సంవత్సరాల కాలంలో ఒక్క సంవత్సరము కూడా విడిచిపెట్టకుండా మొత్తం 10 సంవత్సరాలు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుర్బానీ ఇవ్వడం జరిగింది. మరి కుర్బానీ యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనకు తెలిసింది కాబట్టి ఇన్షాల్లా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి వేరొక వీడియోలో ఇంకా కొన్ని విషయాలు నేను నుంచి ప్రయత్నం చేస్తాను. ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, స్థితిపరులైన మనందరికీ కుర్బానీ ఇచ్చే సౌభాగ్యం కలగాలని దయని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.